హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'శోభన్ బాబు' గారి 'సోగ్గాడు' సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. సో, ఇప్పటికి కూడా ఆ సినిమాలోని సాంగ్స్ అందరిని కూడా అలరిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని రీక్రియేట్ చేశారు కొన్ని సినిమాల్లో కూడా. సో, ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, ఈ సినిమా 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి 'సోగ్గాడు' సినిమా 50 ఇయర్స్ జర్నీ గురించి ఒకసారి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, 'శోభన్ బాబు' గారి సినిమాల్లో లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా టాప్ 5 అయితే 'సోగ్గాడు' సినిమా ఉంటుంది సార్. మరి అవును. 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఒక మంచి మార్క్ అయితే రీచ్ అయిపోయింది. మరి ఆ అవును. సినిమా ఒకసారి విశేషాలు వాటి గురించి ఒకసారి చెప్తారా సార్? అంటే నాకు తెలిసినయి కొంచెం పరిమితమైనటువంటి విషయాలు. హ్మ్. ఆ విషయాలు నీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అయితే ఇది ఓకే. 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విడుదల చేయట్లేదు. ఆల్రెడీ ఓకే. 50 సంవత్సరాలు అయిపోయింది. హ్మ్. ఆ సందర్భంగా మన రెంటాల జయదేవ్ గారు 'సాక్షి' ఇన్‌చార్జి. అవును. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసాడాయన. ఓకే. ఆ విశేషాలు అది చదువుతుంటే మనకు అరే! ఇంత గొప్ప సినిమానా ఇది? అంటే ఇన్ని అసాధారణటువంటి అంత విజయం సాధించిందా అని చెప్పి మనకు అనిపిస్తది. ఇదేంటంటే జస్ట్ మనం రిలీజ్ చేస్తున్నారు. రేపు 19వ తారీఖున అది కూడా 'అవతార్' సో సినిమా విడుదలవుతున్న సందర్భంగా మిగతా సినిమాలేవి విడుదల చేసుకోవడానికి సాహసించినటువంటి తరుణంలో ఇది 'సోగ్గాడు'. అది కూడా నాకు తెలిసి మొట్టమొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ ఒక సినిమాని ఇలా రిలీజ్ చేస్తున్నాడు. ఓకే. వాళ్ళ బ్యానర్‌లో చాలా చాలా సూపర్ డూపర్ హిట్లు చాలా ఉన్నాయి కదా! హ్మ్. ఆ సినిమాలేవి ఇప్పటివరకు ప్రస్తుతానికైతే అంటే ఈ రిలీజ్ ట్రెండ్ దాదాపు 2, 3 ఏళ్ల నుంచి నడుస్తుంది. కానీ వాళ్ళ బ్యానర్‌లో 'బొబ్బులి పులి' కానీ, 'ప్రేమించుకుందాంరా' గానీ, హ్మ్. 'ఎన్టీఆర్ రాముడు భీముడు' దగ్గర నుంచి 'శ్రీకృష్ణ తులాభారం' దగ్గర నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి వాళ్ళకి. 'ప్రేమ్ నగర్' ఓకే. ఇటువంటి సినిమాలు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మొదటిసారి సినిమాని అది కూడా 'సోహన్ బాబు' సినిమాని రిలీజ్ చేస్తుండడం వల్ల దానికంటూ ఒక ప్రత్యేకత చేకూరింది. అప్పట్లో ఇది నిజంగా ఒక సంచలన విజయం. ఆ పాటలు గానీ, ఆ క్యారెక్టరైజేషన్ గానీ, ఆ 'సోహన్ బాబు' సెంటిమెంట్ ఉంటది. చిన్న డ్రామా ఉంటది. చాలా బావుంటది సినిమా అసలు. ఇప్పుడు చూసినా కూడా ఫ్రెష్‌గా మనం పూర్తి భలే ఎంటర్‌టైన్ అవుతామనమాట. ఇంక థియేటర్‌లో చూస్తే ఆ మజానే వేరు కదా! నాకు అవును. తెలిసి 'సోహన్ బాబు' ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రోజు ఆ సినిమాని అప్పటికే కొన్ని వందల సార్లు చూసున్నా కూడా మళ్ళీ థియేటర్‌కి వెళ్లి హ్మ్. ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఓకే. చూస్తున్నాం కదా! మనం థియేటర్‌లో సినిమా చూడడం అనేది ఇచ్చే ఒక ఎంజాయ్‌మెంట్ అది వేరే. అవును. మనం మొబైల్‌లోనో, కంప్యూటర్‌లోనో చూస్తే రాదది. హ్మ్. అది ఈవెన్ థియేటర్‌లో కూడా ఒక్కలే కూర్చొని చూస్తే ఏముంటది? ఆ జనాల మధ్య చూస్తేనే ఇప్పుడు మామూలుగా ఒక గుడిని దర్శించుకోవడం వేరు. ఒక తిరణాల్లాగా జనాల్లో ఇప్పుడు శివాలయాలు ఎప్పుడూ ఉంటాయి. మిగతా రోజులు వెళ్ళడం వేరు. శివరాత్రి రోజు వెళ్లి మనం దర్శించుకున్నప్పుడు వచ్చే ఇది ఉంటది చూడు. ఆ సంతృప్తి గాని, ఆ కిక్ అవును. గాని. హ్మ్. అలాగా థియేటర్‌లో మిగతా అందరితోటి కిక్కిరిసిన జనం మధ్య ఒక సినిమా చూడడం అనేది ఎప్పుడు కూడా మజా ఇస్తది. అలాగా 'సోగ్గాడి' సినిమా మళ్ళీ విడుదలవుతుండడం అనేది అంటే మన భరద్వాజ గారు గాని వీళ్ళందరూ చెప్తుంటారు. మాట్లాడారు. అవును. 72 నుంచి 75 వరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక 'సోహన్ బాబు' సెకన్ లాగా. హ్మ్. ఇంకా ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్. 'తహసీల్దార్ గారి అమ్మాయి' నుంచి ఈ 'సోగ్గాడి' వరకు వరుసగా ఈ 'మానవుడు దానవుడు', 'ఖైదీ బాబాయ్', 'జేబు దొంగ', 'కన్నవారి కలలు', 'మంచి మనుషులు' ఇలాగా మామూలు సక్సెస్‌లు గాదు. ఓకే. సూపర్ డూపర్ హిట్లు. తర్వాత మళ్ళీ ఈ 'సోగ్గాడి' సినిమా తర్వాత ఇంకో సినిమా తర్వాత వరుసగా 2, 3 ఏళ్ళు ఆయనకి వరుసగా కొన్ని 'మల్లెపువ్వు' వరకు వరుసగా కొన్ని పరాజయాలు రావడం, మళ్ళీ తర్వాత పుంజుకోవడం, తర్వాత హీరోగానే ఆయన ఇంకా క్యారెక్టర్ రోల్స్ చేయనని చెప్పి ఆయన స్వచ్ఛందంగా ఈ వీఆర్ఎస్ లాగా వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ లాగా ఆయన మన ఆర్టిస్టుల్లో అంటే అవకాశాలు లేక ఇంటికి పరిమితమైన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఓకే. డిమాండ్‌లో ఉండి కూడా ఇప్పుడు 'అతడు' సినిమాకి ఆయనకి బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చారని చెప్పి ఇప్పుడు మురళీమోహన్ గారు మొన్న కూడా చెప్పాడు. అవును. బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చిన 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ కోసం అంటే నన్ను ఈ 'సోహన్ బాబు' అంటే హీరోగానే గుర్తుండాలి. అంటే కెరీర్ బిగినింగ్‌లో ఆయన చిన్న సైడ్ హీరో, సెకండ్ హీరో క్యారెక్టర్‌లు అయి చేసినా ఇంకొకసారి హీరో అయిన తర్వాత హీరోగా ఇదొచ్చిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. మల్టీ స్టారర్ చేశాడు. కానీ ఇలాగ సై ఇంపార్టెంట్ రోల్స్ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చేయడం ఆయనకి ఇష్టం లేక రిటైర్ అయ్యాడు. అదొక చాలా గొప్ప విషయం. 'సోగ్గాడి' సినిమా మనం 'జయసుధ' అందులో సెకండ్ హీరోయిన్. అంతకుముందు 'లక్ష్మణ్ రేఖ' అని చెప్పి ఆ సినిమా కూడా వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. ఆ ఓకే. సందర్భంగా కూడా మొన్న ఒక మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అందరూ 'లక్ష్మణ్ రేఖ' టీమ్‌ని అభినందించడం జరిగింది. హ్మ్.
ఆ సినిమా తర్వాత ఇంకో 1-2 సినిమాలు చేశారో ఏమో. ఈ సినిమా ఉమ్, సోగ్గాడు సినిమాలో జయసుధ, అలాగే జై చిత్ర, ఏ, అలాగే కేవి మహాదేవన్ సంగీతం. అంటే సోహన్ బాబు ఒక హీరో అయితే కేవి మహాదేవన్ ఇంకో హీరో. ఆయన అంటే ఆయన కేవి మహాదేవన్ అంటే అసలు ఆయన మ్యూజిక్ ఇచ్చాడంటే సూపర్ డూపర్ హిట్టే. ఉమ్, అది ప్రేమనగర్ కావచ్చు, దసరా బుల్లోడు కావచ్చు, ఇలా ఏ సినిమాకైనా అసలు అద్భుతమైనటువంటి మ్యూజిక్ కేవి మహాదేవన్. ఈ సినిమాలో ఆయనది కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర అన్నమాట. ఉమ్, సో ఆ విధంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి సినిమా సోగ్గాడు. ఇప్పుడు చూసినా కూడా మనకు బోర్ కొట్టదు. అవును. ఒక పల్లెటూరు నుంచి ఒక చిన్న ఛాలెంజ్ చేసి ఉమ్, పట్టణానికి వచ్చినటువంటి ఒక యువకుడు పడే అవస్థలో, లేదంటే సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఇంకా అన్ని నవరసాలు కలబోసినటువంటి ఈ సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అన్నమాట. ఓకే. అలాగే సోహన్ బాబు కెరీర్ లో నాకు తెలిసి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ అంటే ఇంకా సోహన్ బాబు కెరీర్ లో కూడా ఫస్ట్ సినిమా, అది టాప్ 5 లో కాదు, అవును. టాప్ 1 లో ఉంటుంది. ఇండస్ట్రీకే బిగ్గెస్ట్ హిట్ అంటే ఉమ్, ఆటోమేటిక్ గా ఆయనకి కూడా, ఆయన కెరీర్ లో కూడా అదే కదా కరెక్ట్ సార్. బిగ్గెస్ట్ హిట్ అది. ఉమ్, ఇది సోహన్ బాబు సినిమానే. టైటిల్ కూడా ఆయనకి కరెక్ట్ గా సూట్ అయ్యే సినిమా. ఇలాగా ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ సినిమా మళ్ళీ ఇంకోసారి ముందుకు వస్తుంది. నాకు కూడా చూడాలనిపిస్తుంది. అప్పట్లో నేను మీరు miss అయ్యారు. అప్పట్లో నేను చూశాను. థియేటర్లో తర్వాత చూసారా? థియేటర్లో చూశాను నేను చిన్నప్పుడు. ఉమ్, తర్వాత చాలా సార్లు టీవీల్లో, కంప్యూటర్లో చూశాను. అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా వస్తుంది కాబట్టి ఉమ్, మళ్ళీ ఒకసారి చూడాలన్న ఆసక్తి నాలో కూడా ఉందన్నమాట. ఓకే. వెళ్తారా సార్ కన్ఫర్మ్ గా? డెఫినెట్ గా చూస్తా. రైట్ సార్. థ్యాంక్ you యూ so much. థ్యాంక్ యూ.